అండ్ ఇంకో మీ మీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్లో ముఖ్యమైన వ్యక్తి శ్రీకాంత్ గారు. ఆయనతో అసలు అంత స్నేహం ఎలా ఏర్పడింది? ఓన్లీ ఇన్స్టిట్యూటేనా లేకపోతే? మా ఆయన నా జూనియర్ అండి. అదే ఏదైనా నాకన్నా 7 years జూనియర్. పూరి తను క్లాస్మేట్స్. తను నాకు శ్రీకాంత్ ఇండస్ట్రీకి వచ్చేసరికి నేను హీరోని. నేను ఆల్రెడీ అప్పటికే 60-70 సినిమాలు అయిపోయినాయి. శ్రీకాంత్ నాది ఇంత బలంగా ఉంటాను కారణం ఏంటి చెప్పంటారండి? నాకు శ్రీకాంత్ ఒక్కడే ఫ్రెండ్ కదా, శ్రీకాంత్ తమ్ముడు ఫ్రెండ్. శ్రీకాంత్ అమ్మా నాన్న నాకు వాళ్ళ ఇంట్లో ఒక మనిషి కింద లెక్క. శ్రీకాంత్ మిస్ మా ఉమ్మ నా సొంత చెల్లెలు లాంటిది. వాళ్ళందరితో కూడా నాకు వీడితో ఎంత క్లోజో వీడికన్నా కూడా వాళ్ళ ఎక్కువ క్లోజ్. వీడికన్నా నాకు మా ఉమ్మ ఎక్కువ క్లోజ్. బాగా. అలాగే శ్రీకాంత్ కొడుకు నా కొడుకు ఫ్రెండ్స్. అవును. శ్రీకాంత్కి నాకు ఫ్రెండ్షిప్ ఇంత స్ట్రాంగ్గా ఉన్న కారణం మా ఇద్దరి మధ్యన బిజినెస్ లేవండి. నేను ఎప్పుడు ఒకే ఒకసారి అడిగాను, మొన్న ఈ మధ్యన అడిగాను. ఈ 22 ఏళ్ళలో నిన్నేం అడగలే బావా, ఫస్ట్ టైం అడుగుతున్నాను, ఇంక అడగను కూడా లైఫ్లో. ఏంటి అన్నాడు. నాకన్నా చాలా తెలివైనడు శ్రీకాంత్. ఏంటి అన్నాడు, ఇప్పుడు అందరూ నన్ను ప్రెసిడెంట్గా కోరుకుంటున్నారు. నాకు అంటే ఒక అండ కావాలి ఏదైనా చేయాలంటే. నువ్వు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటే నాకు హెల్ప్ చేసినాడు 10 మంది పేదలకు హెల్ప్ చేసినాడు అవుతావు. ఎస్ఆర్ నువ్వు ఒకటే మొక్క చెప్పు, ఆలోచించుకోవడానికి కుదరవు. నేను లైఫ్లో ఏం అడగలేదు, ఒకటే అడుగుతున్నాను. నువ్వు ఎలా అంటే అలా, కానీ ఈసారి వదిలేయకూడదు అన్నాడు. నువ్వు ఎన్నన్నాను, నువ్వు వేస్తాను కానీ వెళ్తాను ఇక్కడి నుంచి. ఇంకా నా మాట కాదండు. తనకి ఎందుకు అసోసియేషన్లో ఎప్పుడు ఏదో జరిగిందని రావటం మానేశాడు ఈ మధ్యన. మళ్ళీ నేను తీసుకొచ్చాను. ఇంతకుముందు ఏదో వచ్చాను, ఎవరో ఏదో అన్నారని బాధపడ్డాడు. ఇంక నేనుంటే తనుంటే నేను ఉన్నట్టు, నేను ఉంటే తను ఉన్నట్టు. కాబట్టి ఈ మంచి పనులు చేయడానికే ఈ 2 ఏళ్ళు చిన్న ఏదైనా ఒక మంచి పనులు చేసండి, హ్యాపీగా తప్పుకుని. మీ జర్నీ అనేది ఒకేసారి ఆల్మోస్ట్ అంటే కొంచెం మీరు కొంచెం సీనియర్ అయిన కన్నా అయినా కూడా ఒక సందర్భం అనిపిస్తుంటుంది ఎప్పుడైనా, ఒక స్టేటస్ పరంగా కావచ్చు, హోదా పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరిస్థితుల ప్రకారం కావచ్చు, ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వస్తుంటాయా? ఇంతవరకు రాలేదండి. వాడి సక్సెస్ నా సక్సెస్, నా సక్సెస్ వాడి సక్సెస్ అన్నట్టే ఉన్నాం. ఈ ఆలోచన ఎప్పుడు రాలేదు. సరే, నేను ఎంత నా ఫ్రెండ్ అయినా కూడా, శ్రీకాంత్ ఎంత నా ఫ్రెండ్ అయినా కూడా నా లిమిట్స్లోనే ఉంటాను. లేకపోతే ఈ ఇండస్ట్రీలో ఇంత ఈగోయిస్టులు, తమ్మిన బిమ్మిన చేసేవాళ్ళు ఇంత ముద్దులో ఉన్న ఇండస్ట్రీలో 22 ఏళ్ళు స్నేహితులుగా ఉంటున్నది కూడా గొప్ప విషయమే. నా ఇద్దరి మధ్యన ఏ కాంట్రవర్సీ లేకుండా ఒకళ్ళు లేదు కదా. అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలా, ఒకప్పుడు ఆలీ పేరు కూడా చెప్పేవాడు నేను. నాకు 3 ఫ్రెండ్స్, నాకు శ్రీకాంత్, తనికెళ్ళ బర్ని. ఆలీ ఇప్పటికీ నా ఫ్రెండే. ఆడు కాదనుకుంటే నేను ఏం చేయలేను, కానీ నాకు ఇప్పటికీ ఆడు ఫ్రెండ్. ఓకే. ఫైనల్గా ఇంతమంది గురించి మాట్లాడాం, నాగబాబు గారి గురించి కూడా ఒక మాట చెప్పండి. నాగబాబు తెలివైన చిన్నపిల్లాడు. ఎలా 10 మంది బాగుండాలని కోరుకుంటాడండి. షార్ట్ టెంపర్, కోపం వస్తే కళ్ళకల్లోలం అయిపోద్ది. 5 నిమిషాలు కాముకుంటే సరిపోద్ది, మనం కాముకుంటే సరిపోద్ది. 10 మందికి ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన పడే వ్యక్తి. ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం తట్టుకోలేడు. తనకి ఏదైనా కష్టం వచ్చినా కూడా ఫస్ట్ 10 మందికి చెప్పేస్తాడు నాకు కష్టం వచ్చిందని. లవ్లీ పర్సన్. మా ఇద్దరిది కూడా ఇంచుమించు 25-26 years ఫ్రెండ్స్. నీకు ఫస్ట్ నీ యాంబిషన్ ఏంటంటే నాకు గన్ అన్నాను. అవునా అన్నాడు. అవును అని నాకు లైసెన్స్ వచ్చాక నేను గన్ను కొన్నాక ఫస్ట్ నాగబాబు దగ్గరికి తీసుకెళ్ళి చూపించాను. అంత పిచ్చోడు నేను, గన్స్ పిచ్చోడిని. తెగ నవ్వుతాడు. ఇద్దరం కలిసి పక్కనే ఉండేవాళ్ళం. మొన్న కొడుకుని ఇద్దరు స్నేహితులు. తర్వాత తను మణికొండ ఇండివిజువల్ హౌస్ కొట్టుకుని వెళ్ళిపోయారు. నాకు ఏదైనా వస్తే ఫస్ట్ నాగబాబుకే చెప్తాను. చాలా చనువు నాగబాబు దగ్గర. నేను బాగా అంటే నాగబాబు కానీ నాగబాబు ఫ్యామిలీకి కానీ బాగా ఇష్టం. అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీకి కూడా నాగబాబు అంటే చాలా ఇష్టం. అండ్ మీకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అంట. పిచ్చి ఎలా? ఈ మాట వాడకూడదు కానీ ఆ పిచ్చి దోలు తీరిపోతుంది నాకు 3-4 ఎకరాలు ఉంది. చక్రపల్లికి చేవలకి మధ్యలో వెళ్ళినప్పుడల్లా ప్రతి మొక్కనే టచ్ చేసి వస్తాను.
ప్రతి దానికి నీరు వెళ్తుందా లేదు చూసుకుంటా, నేనే సొంతంగా చేసుకుంటా. ఎందుకంటే మన జీన్స్లో ఉంటుందండి వ్యవసాయం ఫ్యామిలీ. మా ఫాదరు వాళ్ళందరూ వ్యవసాయం కాబట్టి నాకు మొక్కలంటే ఇష్టం, బాగా ఇష్టం మొక్కలంటే. నాగబాబు కూడా చాలా ఇష్టం ఈ మొక్కలు అయ్యి. పొద్దానికి ఏదో దీని గురించి తను చాలా చేశాడు దీని గురించి. నేను మా ఇంట్లో నేను ఒకసారి మనసులో నేను కనుక చనిపోతే మొత్తం బూడిదంతా తీసుకెళ్ళి మొక్కలకి జల్లేయండి, నేను అక్కడే ఉంటాను, నా ఫామ్లోనే ఉంటాను అని అంత ఇష్టం నాకు. సో నెక్స్ట్ మీ కెరీర్ అయిపోయాక దాని మీద నా కాన్సెప్ట్. కెరీర్ అవుతండి, నేను లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటాను. ఓకే, వెరీ గుడ్. నేను చెప్పాను కదా, నా కెరీర్ అన్నది అవ్వదు, నేను లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలోనే ఉంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ల విషయానికి వస్తే చివరిగా మీరు కృష్ణవంశీ గారి సినిమాలో ప్రతి దాంట్లో ఉంటారు. ఏంటి ఆయనకు మీకు అంత అనుబంధం? ప్రతి దాంట్లో నేను 20 సినిమాలు కృష్ణవంశీ ఇస్తే 10 ఉంటాను నేను. ఓకే, ఆల్మోస్ట్ ఎక్కువ. కృష్ణవంశీ అనే వ్యక్తి లేకపోతే శివాజీ రాజు లేడు. నెంబర్ 1కి వచ్చాను. నన్ను అంత అద్భుతంగా వాడుకుని డైరెక్టర్ కూడా లేరు. ఎగ్జాక్ట్లీ. నేను వంశీ అన్నయ్య అని పిలుస్తాను, వంశీ నన్ను అన్నయ్య అని పిలుస్తారు. పిచ్చిష్టం అంటే తనంటే నా ప్రాణం. తను లేకపోతే నేను గొప్ప ఆర్టిస్ట్ని. కొన్ని సినిమాలు అంతే నక్షత్రం ఉందండి, నా లైఫ్ బెస్ట్ క్యారెక్టర్. అవునా? ఏ రోజు నేను వంశీని నాకు ఇవ్వ క్యారెక్టర్ అని ఇప్పుడు అడగలేదు. నేను నా గౌరవం నేను కాపాడుకుంటుంటాను. ఒక సినిమాలో తనే ఒక మెయిన్ క్యారెక్టర్ని ఇస్తే ఈ క్యారెక్టర్ నేను బాగుండను, వేరే వాళ్ళు ఎవరైనా పెట్టాను, అదేంట్రా నేను బాగుండని చెప్తాను కదా ఈ క్యారెక్టర్కి. నేను బాగుండు, నాకు తెలిసిపోతుంది ఈ క్యారెక్టర్ నేను బాగుండని. అది గాంధీ క్యారెక్టర్, మహాత్మాలో ఓకే. గాంధీ ఉంటాడు. గాంధీ క్యారెక్టర్ నేను బాగున్నది అంత చదువున్నది. ఇక నక్షత్రం సంబంధించి మిమ్మల్ని గడ్డమంతా పెంచి మళ్ళీ ఆ పాట నరకం చూపించేస్తాడు, దాంట్లో డౌట్ ఏం లేదుగా. నరకం లిటరల్గాను షార్ట్ అయిపోయాక ఊపిరి పీల్చుకుంటాం చూసారా, ఎన్ని అర్థాలు ఉంటాయి ఆ ఊపిరిలో. అమ్మాయి అని నా కోసమే పుట్టాడండి కృష్ణవంశీ. నాకు ఇంతకు అయిపోయిందా నక్షత్రం మీ పాట? మళ్ళీ ఉందండి బాబు, ఎంత గుచ్చేస్తారు అలా, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఉంది మళ్ళీ గడ్డం పెంచాలి. ఇప్పుడు అందాక అదే ఫోను నాకు ఒకటి అర్థం కావడతాను. గడ్డం అన్నది దాని అంతటా అది పెరుగుతుంది సార్. ఒక వ్యక్తి భయంతో పెరగదుగా. అవును. నాకు రేపు గడ్డం వచ్చేయాలంటాడు. నేను ఎన్నిసార్లు అడిగాను, నీకు దండం పెడతాను అన్నయ్య, బూతు మాటలు వచ్చేస్తున్నాయి నాకు. రేపు అంటే ఎలా వస్తుంది? ఒక పక్కన నాకు 2 మొగులు దొరికారండి, ఒక పక్కనేమో తేజ. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. ఒక పక్కన తేజ, ఒక పక్కన అక్కడ 40 రోజులు, ఇక్కడ 40 రోజులు. అక్కడ గడ్డం ఉండకూడదు, మన్నాడు ఇక్కడ గడ్డం కావాలి. మళ్ళీ మన్నాడేమో అక్కడ గడ్డం ఉండకూడదు. ఇది ఎవరి వల్ల అవుద్దండి? అసలు ఎవరి వల్ల అవుద్దండి ఇది? ఏం చెప్పలేదు, తేజకి చెప్పలేవు, వంశీకి చెప్పలేవు. నలిగిపోయి ఇలాగ చిక్కిపోయానండి, చెప్పలేదు. ఫస్ట్ టైం తేజ గారు దాంట్లో చేయడం ఇంతకుముందు చేశారేమన్నా? తేజ ఫస్ట్ ఫిల్మ్. తేజ నాతో హీరో కూడా ప్లాన్ చేశారు తండ్రి ఒక 2 years బ్యాక్. అది వర్కౌట్ కాలే. నేను ఫాదర్ క్యారెక్టర్ ఫస్ట్ తేజ గారి దగ్గర చేయాలి. ఓకే, ఎనీవే సార్, చాలా వెరీ నైస్ ఇంటర్వ్యూ. అండ్ మా ప్రెసిడెంట్ అయ్యారు మొత్తం. నిజంగా ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సందర్భంగా నేను మా ఐ డ్రీమ్ తరపు నుంచి, మా వాసుదేవ్ గారి తరపు నుంచి ఒక చెక్, చిన్న అమౌంట్ మీకు ఇస్తున్నాను. చాలండి, మీరు ఏది ఇచ్చినా మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి ఇది పేద కళాకారుడికి వెళ్తుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను మీతో కూడా చెప్పాను, ఏమి ఇవ్వకుండా మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి ఏమి ఇవ్వకుండా నేను ఇంటర్వ్యూకి కూడా రానండి. నిజంగా అబద్ధం కాదు. నేను ఇక్కడి నుంచి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినవ్వండి, దేనికి వెళ్ళినవ్వండి, అది రూపాయి ఇవ్వనివ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి. నేను ఈ 2 గంటలు 3 గంటలు ఎందుకంటే అది మీకు ఇవ్వలేదండి, అదే మా అసోసియేషన్కి ఇచ్చారు. అవును, మా అసోసియేషన్కి ఇచ్చి నాకు ఇచ్చిన నేను తీసుకోనండి. ఇంటర్వ్యూకి కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు నేను, కానీ నా అసోసియేషన్కి పనికి వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇది మంచి కార్యక్రమానికే వాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అసోసియేషన్ మీ చేతిలో చాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ.